నమస్కారం సార్. నా పేరు సరిత. నేను మల్లపూర్ నాచారం హైదరాబాద్లో ఉంటాను సార్. సబల కుట్టు మిషన్ సెంటర్, విద్యా వికాస్ లర్నింగ్ సెంటర్ స్టార్ట్ చేసి ఇప్పటికి 2 years కంప్లీట్ అయిపోతుంది సార్. ఈ సబలలో ఇప్పటి వరకు 7 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఒక్కొక్క బ్యాచ్లో 5 members ఉంటారు. ఆ 5 members కూడా మన మల్లపూర్లో చుట్టుపక్కల ఉండే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి నేర్చుకుంటారు సార్. వాళ్ళకి కావాల్సిన మిషన్స్ కూడా మనము ఫ్రీగా అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా విద్యా వికాస్ లర్నింగ్ సెంటర్లో 25 నుంచి 30 members ఈవినింగ్ టైంలో 2 hours ఫ్రీగా వాళ్ళకు ట్యూషన్ చెప్తాను సార్. వాళ్ళ దగ్గర ఎలాంటి ఫీజు తీసుకోను. వాళ్ళకు కూడా వాళ్ళు సింగిల్ పేరెంట్స్ అయ్యే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన బుక్స్, బ్యాగ్స్, పెన్సిల్స్ అవన్నీ కూడా ఫ్రీగా అందజేయడం జరుగుతుంది సార్. ప్రత్యేకంగా పీటీఏ టీం వాళ్ళకి నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకు యోగాలో ఫీజు కట్టారు. మీరు కట్టినందుకు నేను కాంట్రాక్ట్ బేసిక్లో చిన్న ఉద్యోగం కూడా చేయగలుగుతున్నాను సార్. అదేవిధంగా ఇప్పుడు ప్రతి మంత్ సాలరీ కూడా నాకు పీటీఏ టీం ద్వారానే వస్తుంది. దానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే పీటీఏ మెంబర్స్ అందరూ, అంటే మేడమ్స్ కావచ్చు, సార్ కావచ్చు, మీరు యుఎస్ నుంచి ఇండియాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన హైదరాబాద్కి వచ్చి మన విద్యా వికాస్ లర్నింగ్ సెంటర్ను సబలాలను విజిట్ చేయడం జరిగింది. వాళ్ళతోటి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది సార్. అది చాలా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా సౌందర్య మేడానికి, భాను మేడానికి, జానకి మేడానికి, స్రవంతి మేడానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మా సెంటర్కి కావాల్సిన కొన్ని మిషన్సే కానీ, మా పిల్లలకు స్పోర్ట్స్ పిల్లలకు కావాల్సిన కొన్ని ఐటమ్సే కానీ ఇవి అందియడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా మన సబల సెంటర్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకు కావాల్సిన కొంచెం మెటీరియల్స్ కానీ ఇస్తే వాళ్ళ ఇంట్లో కొంచెం హెల్ప్ అయ్యకుంటూ వాళ్ళు కొంచెం ఉపాధి పొందుతారని అనుకుంటున్నాను సార్. ఈ సెంటర్కి, ఈ సబలాకి, విద్యా వికాస్కి మీరు ఎల్లవేళలా మీ సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ నామన్ సార్ గారు, మళ్ళీ శరత్ సార్ గారికి మాకు హైదరాబాద్లో ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.